కామెడీ సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూడటానికి పనికొచ్చే సినిమా అనుకుంటుంటారు. సినిమాలో కామెడీని పండించాలంటే చాలా కష్టం. అలాంటి కామెడీని పండించి జాతిరత్నాలతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి అనుదీప్ కేవి రీసెంట్గా ఒక సినిమా చేశాడు, అదే ఫంకీ. అంత బాగా నవ్వించాడంటే ట్రైలర్ చూసి నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను సినిమా చూద్దామని. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏ సినిమాకైనా సరే కేవలం నవ్వించే కొన్ని డైలాగ్స్ మాత్రమే ఉపయోగపడవని. అక్కడక్కడ కొన్ని వన్ లైనర్స్, అప్పుడప్పుడు మెరిసేటటువంటి కొత్త యాక్టర్లాగా, అంటే పాత వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా యాక్టర్లుగా మారి కనిపించే మెరుపులు, లేదా హీరోయిన్ యొక్క అందచందాలు, యాక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్లు సినిమాని ఎప్పుడైనా నిలబెట్టేది ఒకటే, దానికి ఏదో ఒక కథ. కామెడీ సినిమాలకి ఒక పెద్ద కథ కూడా ఉండక్కర్లేదు. ఒక మాదిరి కథ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉన్నటువంటి సింపుల్ స్ట్రక్చర్ ఉన్న కథ కూడా సరిపోతుంది. కథ ఎవరి మీద నడపాలో, కథ ఏ పాయింట్ మీద నడపాలో అనే విషయం మాత్రం మనలాగా చదువుకుపోయినప్పటికీ కూడా సాధారణ ప్రేక్షకులు కూడా ఈజీగా గమనించేస్తారు. చెప్పదలుచుకున్న అంశం ఒకటి, చెప్పినటువంటి అంశం ఒకటి, ఇలా రకరకాలైనటువంటి మాధ్యమాల్లో కథ చెప్పాలని ప్రయత్నిస్తే ఆ సినిమా ఫలితం ఇలాగే ఉంటుంది. ఫంకీ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది, మంచి కొత్త పాయింటే తీసుకున్నారు, ఆ పాయింట్ని చెప్పడంలో చాలా లేట్ అయిపోయింది. సినిమా సాధారణంగా 30 భాగం అంటే సెకండ్ హాఫ్ అయిపోయి దాదాపుగా 10 నిమిషాల వరకు కూడా చెప్పిన మొదటి అంశాన్ని అలా అలా రిపీట్ చేసుకుంటూ కామెడీగా ఏదో నడుపుకుంటూ వచ్చేసారు. సెకండ్ హాఫ్ 10 నిమిషాల తర్వాత అసలు విషయం జ్ఞాపకం వచ్చిందనుకుంటాను. కానీ క్యారెక్టర్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చిట్ట 10-15 నిమిషాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకుని బిగినింగ్ నుంచి కథ రాసుకున్నట్టుకుంటే, స్క్రీన్ ప్లే చేసినట్టుకుంటే ఈ సినిమా ఫలితం అద్భుతంగా ఉండేది. పాయింట్ కొత్తదే, కొత్తగా చెప్పాలనుకున్నారు, కొత్త క్యారెక్టరైజేషన్తో చెప్పాలనుకున్నారు. తన్ను తాను పొగిడితే నచ్చనటువంటి, లేదా తన్ను తాను ప్రశంసిస్తే నచ్చనటువంటి ఒక పాత్ర. అతను ఒక అసిస్టెంట్ డైరెక్టరు. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఎట్లా అయిపోయింది, చివరికి ఎలా సక్సెస్ అయ్యాడు అనేది సినిమా. చూడండి, ఈ సినిమా రివ్యూ చేద్దాం అనుకుని నేను కూడా చివరిలో విషయం చెప్తున్నాను. ఇదే విషయం ఆ సినిమాలో కూడా చేశారు. మీకు వివరాలు తెలియాలనుకుంటే ఫంకీ మీద ఒక రివ్యూ చేశాను, ఒక్కసారి ఆ ఎపిసోడ్ చూడండి, మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి.